హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. ఒక పథకం ప్రకారం సినిమా 100 మంది ఈజీగా విలన్ ఎవరో చెప్పేస్తే 100 మందికి 10,000 వేస్తారా? ఫస్ట్ ఒక్క పర్సన్కి వేస్తారా? 100 మందికి వేయాలనుకుంటే ఎవరైతే గనక దీన్ని కరెక్ట్గా చెప్పారో వాళ్ళు మనం 50 థియేటర్స్, ఓ 50 సెంటర్స్. సినిమా చూడ్డానికి ఇది ఒక పబ్లిసిటీ స్టంట్. స్టంట్. పూరి జగన్నాథ్ గారు కావచ్చు, ఆకాష్ కావచ్చు, ఎందుకు బయటికి తీసుకురాలేకపోతున్నారు? అసలు నిజంగా అంత గొప్ప డైరెక్టర్ తలుచుకుంటే సాయిరామ్ అన్న గారు ఇంత కష్టపడవసరం లేదా? నేను సెలెక్ట్ చేసింది లేకపోతే రేపొద్దున అది ఆడకపోవచ్చు. పూరి జగన్నాథ్ గారు గురించి మన బండ్ల గణేష్ అన్న గారు చేసినప్పుడు కామెంట్ మీరేమైనా రెస్పాండ్ అవ్వాలనిపించింది? అనిపిస్తుంది. గురించి ఆయన ఆలోచించారు. అన్నయ్యని ఎవరైనా కామెంట్ చేసిన, అన్నయ్య జోలికి ఎవరైనా వచ్చిన తమ్ముడుగా నేనున్నా రియాక్ట్ అవుతాం. కానీ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి టాక్ షో విత్ యువర్ ఫేవరెట్ ఛానల్ JR7 మీడియా. ఒక వ్యక్తి గురించి, ఒక సినిమా గురించి చెప్పబోయే ముందు ఒక డైలాగ్ చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం సినిమా అంటే పిచ్చి, సినిమా తీయడం అంటే పిచ్చి, సినిమాలో యాక్ట్ చేయడం అంటే పిచ్చి. ఒక సినిమా ఫ్లాప్ అయింది, ఊరో దిశ వెళ్ళిపోతామా? ఒక సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా తీయడం ఆపేస్తామా? మనకి తెలిసిందల్లా ఒకటే, సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మనకు తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. సో నేనింతే సినిమాలో పూరి జగన్నాథ్ గారు రాసినటువంటి ఆ డైలాగు యాస్టీజ్గా వీళ్ళ కుటుంబానికి ఉపయోగపడుద్ది, యాప్ట్ అయ్యిద్ది. అందులో మెయిన్ పర్సన్, సో మై ఫేవరెట్, మై లవ్లీ బ్రదర్, మై సపోర్టర్ అని చెప్పొచ్చు. ఒక పథకం ప్రకారం అనే సినిమా ద్వారా సో రీసెంట్గా సోషల్ మీడియాలో సంచలనం క్రియేట్ చేస్తున్నటువంటి మన హీరో సాయిరామ్ శంకర్ గారు మనతో ఉన్నారు. సో సినిమా గురించి ఇంకా కొత్త విషయాలు ఇంతవరకు మీరు ప్రెస్ మీట్లో అండ్ ఇంతవరకు ఎక్కడ చూడని విషయాల్ని సో ఆవిష్కరిద్దాం. ఆయన నమస్తే. సో టైటిల్ ప్రకారం, ఇంట్రడక్షన్లో చెప్పిన ప్రకారంగా సినిమా అంటే మీరు, మీ కుటుంబం అనిపించింది అన్న. రియల్లీ ప్రౌడ్ ఆఫ్. ఏదో ముఖస్థుతి కాదు కానీ ఎన్నో ఒడిదుడుకులు, హిట్లు కొట్టిన తర్వాత కూడా ఒక్కసారి అలా డౌన్ అయినప్పుడు కూడా మళ్ళీ అలా లెగడం అనేది మీకు, పూరి జగన్నాథ్ గారికి, ఆకాష్ పూరికి మాత్రమే సాధ్యం అన్న. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ సినిమాలోకి వచ్చేద్దాం, కమ్ టు ద పాయింట్. ఒక పథకం ప్రకారం సినిమా మీరు ఎప్పుడైతే కనుక ప్రెస్ మీట్ పెట్టారో, ప్రెస్ మీట్లో మీరు అనౌన్స్మెంట్ చేశారో, ఒక 10,000 రూపీస్ ఎవరో ఇందులో విలను చెప్తే అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మాకు ఆడియన్స్కి చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే, సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ చాలా ఇంటెలిజెన్స్గా ఉంటారు కాబట్టి ఒకేసారి ఒక 100 మంది మీకో లేకపోతే డిపార్ట్మెంట్కో కాల్ చేసి 100 మంది ఈజీగా విలన్ ఎవరో చెప్పేస్తే 100 మందికి 10,000 వేస్తారా? ఫస్ట్ ఒక్క పర్సన్కి వేస్తారా? ఆ ఒక్క పర్సన్ ఎవరు? అది క్లారిటీ. 100 మందికి వేయాలనుకుంటే మనం లోన్కి వెళ్ళాలి. ఓకే, ఒకరికి మీరన్నా 100 మంది రాశారనుకో, ఒక లక్కీ డ్రా ఒకరికి ఇస్తాం. ఓకే, అంతే కదా, అందరికి ఇవ్వలేం. అయితే మా పర్సన్ అక్కడ ఉంటారు. మనం సినిమా ఎంటర్ అయ్యేటప్పటికి ఒక స్లిప్ ఇస్తాం. ఓకే, ఇంటర్వెల్కి ఆ స్లిప్ పైన మనం రాస్తే, క్యారెక్టర్ నేమ్ రాసి మా అక్కడున్న వ్యక్తికి బాక్స్లోనే వేసేస్తే, ఓకే, క్లైమాక్స్ తర్వాత ఉందనుకోండి అక్కడికి వెళ్ళి కలవచ్చు. ఓకే, కలిస్తే ఓకే, మీరు ఒకరు ఉంటే ఒకరికి ఇచ్చేస్తారు, లేదు నలుగురు ఉంటే నలుగురిలో ఒకరికి ఇస్తారు. ఓకే, అంతే. రైట్. అంటే ఇప్పుడు సినిమా అయిపోయిన వెంటనే అంటే బెనిఫిట్ షో ఉంటుంది కదన్నా, దీనికి బెనిఫిట్ షో కాదు, మార్నింగ్ షోనే. మార్నింగ్ షో. సో మార్నింగ్ షో అయిపోయిన వెంటనే ఇక్కడ మన వాళ్ళు టీం ఉంటారు. ఆ టీము 100% ఎవరైతే గనక దీన్ని కరెక్ట్గా చెప్పారో వాళ్ళు మనం ఆ లక్కీ డ్రా బాక్స్లో తీసుకుని వాళ్ళు అనౌన్స్మెంట్ చేసి వాళ్ళకి ఇస్తాం, ఇచ్చేస్తారు. అలా 50 థియేటర్స్, 50 సెంటర్స్. ఓ గ్రేట్. 50 థియేటర్లో 50 నెంబర్స్ కూడా అవకాశం ఉంటుందా? అదే అంటున్నాను. సూపర్. 50 థియేటర్స్ లో 50 మెంబర్స్ రాశారనుకో, ఇచ్చేస్తారు. ఓకే, రైట్. చాలా మంది అంటే మీరు ఎట్లాగో ఆన్సర్ చెప్పాలి కాబట్టి, ఇది కేవలం సినిమా చూడ్డానికి ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ సాయిరామ్ గారు చేస్తున్నారు అనే దానికి మీ రెస్పాండ్ ఏంటి? స్టంటే. కాకపోతే అంత రిస్క్ చేయరు కదా ప్రొడ్యూసర్ కూడా. అవునవును, అంతే. కరెక్ట్. ఫస్ట్ హాఫ్ తర్వాత అందరూ చెప్పేస్తే అయిపోద్ది కదా. కాకపోతే సినిమాలో ఆ స్ట్రెంత్ ఉంది. ఎగ్జాక్ట్లీ 50 మెంబర్స్ రాయాలని నేను అనుకుంటున్నాను. నేను రాయలేరు అనుకుంటున్నాను. ఓకే, ఉంది. స్క్రీన్ ప్లేలో స్ట్రాంగ్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే
ఓకే. సో మొత్తానికి ఎంత ఇంటెలిజెన్స్ ఆడియన్ అయినా 100% అది చెప్పడం కొంచెం కష్టం అంట. కొంచెం కష్టం అవుతుంది. ఇంటెలిజెన్స్ చాలా మంది ఉంటారు కాబట్టి ఓకే మాక్సిమం తక్కువ మందే రాయగలరు, ఓకే రాయలేరు. ఓకే. సో మొత్తానికి అయితే ఒక క్యూరియాసిటీ అనేది ఏర్పాటు చేశారు. ఎస్ ఎగ్జాక్ట్లీ అన్న. అంటే నేను చూశాను సినిమా ఇప్పటి నుంచి తెలుసు కాబట్టి అది ఉంది. ఓకే రైట్ అన్న. మనం డైవర్ట్ అవుతూ ఉంటాం. ఈయన అని ఫిక్స్ అవుతాం కదా, మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ లో ఇంకొక క్యారెక్టర్ కి మనం డైవర్ట్ అవుతాం. ఓకే సూపర్ అన్న. సో ఇప్పుడు మా వాళ్ళకి క్లారిటీ వచ్చిందన్న. ఇది ఇంతవరకు ఎక్కడ ఆ క్లారిటీ అనేది రివీల్ చేయలేదు. యా రైట్ రైట్. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏ సినిమాలో లేని వంటి అన్నకి ఈ సినిమా మీద ఎందుకు ఓవర్ కాన్ఫిడెంట్ ఉంది. అండ్ ఆయన మాట్లాడేటప్పుడు కూడా 100% హిట్ కొడుతుంది. 143 తర్వాత బంపర్ ఆఫర్ తర్వాత 100% ఈ సినిమా గ్యారంటీ హిట్ కొడుతుందని కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. ఓవర్ కాన్ఫిడెంటా అసలు ఎందుకు హిట్ అయ్యిద్దని అలా చెప్తున్నారు? లేదు కాన్ఫిడెన్సే. ఓకే. అంటే సినిమా ఇప్పుడు జానర్కి వస్తే మర్డర్స్, సస్పెన్స్, థ్రిల్లర్స్ ఇప్పుడు చాలా యూత్కి కానీ మన ఆడియన్కి బాగా దానికి లైక్ చేస్తారు. అంటే సస్పెన్స్ అనేది బాగా ఇష్టం. సో ఆ సస్పెన్స్లో ఎమోషన్ ఉంటుంది, మంచి లవ్ స్టోరీ ఉంటుంది, మంచి సాంగ్స్ ఉన్నాయి, సిద్ శ్రీరామ్ గారు పాడిన సాంగ్స్ ఉన్నాయి. అవి ఎంగేజ్ చేస్తూ అసలు విలన్ ఎవరు అనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది ఆడియన్కి. టోటల్గా కమర్షియల్గా ఫైట్స్ ఉంటాయి. కమర్షియల్ సినిమాకి ఏం కావాలో అది ఉంటూ కొత్తగా మన ఆడియన్కి ఏమి చెప్పగలం అని చెబుతూ ఈ పట్టుకుంటే 10,000 అది బాగా ఆడియన్ని ఎంగేజ్ చేస్తుంది. సెకండ్ హాఫ్లో ఎడ్జ్ ఆఫ్ ది సెట్ అంటే సీన్కి మారిపోద్ది. మన థాట్ మనం అనుకుంటుంది అక్కడ ఉండదు, అక్కడ వేరే జరుగుతూ ఉంటుంది. సో అలా గ్రిప్పింగ్ ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. సో గ్యారంటీగా సినిమా పాస్. ఓకే. మేము తీసుకెళ్ళాలి అది ఆ సినిమాని. ఓకే అంతే. అది తీసుకెళ్ళామా సినిమా సక్సెస్. ఓకే రైట్. ఈ సినిమాలో నాకు బాగా 2 సాంగ్స్లో కన్నులు అనే సాంగ్ సిద్ధి శ్రీరామ్ గారు పాడిన పాట నిజంగా వెరీ హార్ట్ టచింగ్. చూస్తేనేమో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంది. మొత్తం మీరు ఒక అడ్వకేట్గా, క్రిమినల్ అడ్వకేట్గా అందులో సంబంధించినటువంటి సీన్స్ ట్రైలర్కి, బట్ ఆ సాంగ్లో లవ్ ఎమోషన్స్కి ఏదో ఒక చాలా ఇంటర్లింక్ అయి ఉందన్న. సో ఆ సాంగ్ చూస్తుంటే ఖచ్చితంగా ఏదో మంచి లవ్ స్టోరీ ఉంటుందని చెప్పేసి అనిపిస్తుంది. యా రైట్. లవ్ స్టోరీ సినిమా. ఓకే రైట్. మా కోసం అంటే కొంచెం కొత్తగా ఆ సాంగ్ మీరేమైనా పాడగలుగుతారా? లేదన్నా చాలా బాగుంది. నా కోసం ఒక లైన్. ఆర్టిస్ట్ ఇంట్రడక్షన్ ఎంత బాగా చెప్పావు. ఫ్లోలో నీకు స్టేజ్ ఎక్స్పీరియన్స్, తర్వాత అనర్గళంగా మాట్లాడుతావు కదా. అవునన్నా. మిక్రీ ఇప్పుడు ఎంత ఫ్లో, ఒక ఫ్లో బాగుంది. ఆ ఫ్లోలో కూడా పాడేసావు అనుకో. సో డెఫినెట్లీ మీకోసం పాడతారన్న. కానీ ఇప్పుడు మాత్రం రవితేజ గారి వాయిస్ లో మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అండ్ సాయే, ఇప్పుడు సినిమాలో మొత్తం చాలా విషయాలు మనం చూసాం. సినిమాలో వచ్చేసరికి నేనెంతలో క్లైమాక్స్ లో హీరో కోసం చచ్చిపోతావు కదా. ఇప్పుడు నేను ఒక యాంకర్ గా చెప్తున్నా, రియల్ లైఫ్ లోని హీరో ఎవర్రా? సార్ అంటాం కదా. రియల్ లైఫ్ లో అంటే మిమ్మల్ని నేనింతే సినిమాలో ఒక హీరో కోసం మీరు చాలా ప్రాణత్యాగం చేసి సూసైడ్ చేసుకుంటారు అంతా. బట్ సాయిరామ్ అన్న రియల్ లైఫ్ లో రియల్ హీరో ఒక్కలే అంటే సో ఎవరు చెప్తారు? సినిమాలో కాదు, రియల్ లైఫ్ లో ఎవరండి మీ ఫేవరెట్? మా ఫ్యామిలీలో మా ఫాదరు, అన్నయ్య. అన్న చాలా ఇంటెలిజెన్స్ ఆన్సర్ చెప్తున్నారు మీరు. రియల్ లైఫ్ లో నిజ జీవితంలో సినిమా ఇండస్ట్రీలో మీరు రియల్ హీరో ఎవరు? సినిమా ఇండస్ట్రీలో మా అన్నయ్య. ఓకే సూపర్ అన్న, ఎగ్జాక్ట్ సూపర్ ఆన్సర్ చెప్పారు. రైట్. అండ్ ఇప్పుడు ఈ సినిమా మూవీ దగ్గరికి వచ్చేసిన తర్వాత అన్న బేసిక్గా చాలామంది మనం బయట చూస్తుంటాం, ఇది మాత్రం చాలా ఓపెన్గా మీరు చెప్పాల్సిన విషయం. ఈ సినిమాకి వచ్చిన వంటి ఈ పబ్లిసిటీ నాకు తెలిసి ఈ రీసెంట్ కాలంలో ఎక్కడ రాలేదు. అంటే సోషల్ మీడియాలో మీరు మాట్లాడే ప్రెస్ మీట్లో కావచ్చు, మీరు పెట్టినటువంటి 10,000 సంబంధించినటువంటి కాన్సెప్ట్ మీద కావచ్చు, చాలా బాగా వచ్చింది. మినిమం ఒక రీల్స్ చూస్తుంటే ఎక్కువగా ఈ యొక్క పథకం ప్రకారం మూవీ కనబడుతుంది. అండ్ చాలామంది జనాలు కూడా ఎక్స్పెక్టేషన్ ఆడియో ఫంక్షన్కి పూరి జగన్నాథ్ గారు, ఆకాష్ పూరి ఫ్యామిలీ సపోర్ట్ 100% ఉంటుందా, వస్తుందా అనేది ఒక ఆడియో ఫంక్షన్. ఎస్, ఆడియో ఫంక్షన్ మనం ఏం చేయట్లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంటే లేదు. ఎందుకు లేదంటే మేము ప్రీ రిలీజే చేస్తున్నాం సినిమాని. అంటే ఫస్ట్ హాఫ్ ఆల్రెడీ చూపించాం చాలా మంది. ఓకే, ఫస్ట్ హాఫ్ చూపించాం, ఇన్ఫ్లుయెన్సర్స్కి షో వేసాం. మేము
ఈవెంట్ చేయట్లే, ప్రీ రిలీజింగ్ ఫస్ట్ హాఫ్. ఓహో సూపర్, అర్థమైంది. సో ఆడియన్స్కి చూపించాం, వాళ్ళకి బాగా నచ్చింది. ఇప్పుడు ఇంకా కూడా రెండు పబ్లిక్ షో 2 ప్లాన్ చేస్తున్నాం. ఓకే, సో అదైతే ఉంది. ఓకే, దీన్ని పట్టుకొని వెళ్దామని. ఓకే ఓకే, చాలా యూనిక్ గా వెళ్తున్నారు అంతా మీరు కాన్సెప్ట్ అంతా. సో రేపొద్దున్న స్టూడెంట్స్ కి లేకపోతే మేము ఇంకో దగ్గర ఎక్కడో ఏదైనా ఒక 2 షోలు వేద్దాం. ఫస్ట్ హాఫ్ చూపిద్దాం, సేమ్ కాంటెస్ట్ పెడతాం, సేమ్ అక్కడ రాస్తారు. 10,000 ఎవరైనా రాస్తే సినిమా రిలీజ్ తర్వాత రాసిన వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే, రాయకపోతే రాయలేదంట. సో అదైతే ఉంది. ఓకే రైట్ అన్న. సో ఇలాగా ఒక ఫస్ట్ హాఫ్ చూపించేసి ఇట్లా జనాల్లోకి తీసుకెళ్ళడం అనే కాన్సెప్ట్ అయితే చాలా బాగుందన్న. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా మంది చూస్తూ ఉంటాం. అంటే రైక్ ఒక హీరో తన యొక్క మూవీని ప్రమోషన్ చేసుకోవడానికి అండ్ పెద్ద పెద్ద స్టార్స్ సైతం ఖచ్చితంగా బ్యాక్ బోన్ సపోర్ట్ ఎవరో ఒకరిని తీసుకొచ్చుకొని ఆ సినిమాని ఇంకా బాగా హైప్ ఇచ్చి లేపడమే చేస్తున్నారు. సో సాయిరామ్ అన్న గారిని చూస్తే మొదటి నుంచి ఎక్కడ కూడా వాళ్ళ అన్నయ్య గారి యొక్క సపోర్ట్ అనేది ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ మీ బంధం ఏంటి అనేది, మీరు ఎలా ఉంటారు అనేది మ్యాక్సిమం ఆడియన్స్ అందరికీ తెలుసు, దట్ ఈస్ అ పర్సనల్. బట్ ఆన్ స్క్రీన్ అనేటప్పటికి ఎప్పటికి కూడా ఎందుకు అన్న స్క్రీన్ మీదకి అండ్ ఆడియో ఫంక్షన్స్ కావచ్చు, పూరి జగన్నాథ్ గారు కావచ్చు, ఆకాష్ కావచ్చు, ఎందుకు బయటికి తీసుకురాలేకపోతున్నారు? నేను 2019 తర్వాత నేను చేసిన ఆడియో ఫంక్షన్ 1-2, దానికి ముందు అన్నిటికీ వచ్చారు. ఓకే, కరోనా తర్వాత నాది ఒక సినిమా రిలీజ్ అయింది, 1020 ఒకటే రిలీజ్ అయింది. ఓకే, రీసౌండ్ అన్నది ఓపెనింగ్ చేసాం. ఆ ఓపెనింగ్ రోజు ఆయన రాలేకపోయారు. ఓకే, అలానే 1020 ఈ రెండింటికి రాలే అంతే. నా తర్వాత ఆడియో ఫంక్షన్ కూడా నాదేం జరగలే. 1020 ప్రీ రిలీజ్ ఒకటి జరిగింది అంతే. ఈ మధ్య అంటే ఆయన బాంబేలో ఉంటున్నారు, ఇక్కడ ఉంటున్నారు, ఈ మధ్య రాలేదు తప్ప మిగతా అన్నింటికి వచ్చారు, అన్నీ ఉన్నాయి. ఓకే, అంటే జనాల్లో అంటే ఇక్కడ ఏంటంటే ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు ముందుకెళ్ళిపోతుంటారు. ఆకాష్ పూరి గారు ఆయన స్టైల్ ఆయన వెళ్ళిపోతుంటారు, నేను కూడా సాయిరామ్ గారు కూడా ఆయన స్టైల్ ఆయన వెళ్ళిపోతారు. నేను కూడా ఇప్పుడు పని ఉందని ఇప్పుడు మనం ఫిక్స్ చేసిన డేట్ ఏమో ఏదైనా పని ఉంటుంది కదా, అంతే. పని ఉందరా అంటే ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అది ఉంటది, అదే మాట్లాడతాం. సో ప్రతి దానికైతే మీరు ఖచ్చితంగా అన్నయ్యకి చెప్తూ ఉంటారు. ఇప్పుడు షో కూడా, షో వస్తే షో చూద్దిగానే అన్నయ్య అన్న, నేను వస్తే చూస్తాను రా అన్నాడు, అంతే. ఆయన వస్తే గ్యారంటీగా చూస్తాడు. ఓకే ఓకే సూపర్ అండి. అంటే బయట వాళ్ళు అనుకున్నట్టుగా ఆకాష్ పూరి గారికి చాలా మంది బయట వాళ్ళు వస్తుంటారు, పూరి జగన్నాథ్ గారు పెద్ద పెద్ద, అసలు నిజంగా అంత గొప్ప డైరెక్టర్ తలుచుకుంటే సాయిరామ్ అన్న గారు ఇంత కష్టపడవసరం లేదు. ఆయన తలుచుకుంటే ఒక్క సీన్ రాసేసి ఎవరి కష్టం వాళ్ళకి. ఓకే, అంతే కదా, ఎవరికి ఉంటది. ఓకే, ఆయన చేశారు కదా, చేసిన తర్వాత చేశారు కదా, ప్రాపర్ వరకు జరిగింది, అదే రాసింది కదా. అవును, అది మనం ఓన్ ఇండివిజువల్ గా రైట్. సో మీ మాటను బట్టి చూస్తుంటే సాయి అన్నకి కేవలం తన ఇండివిజువల్ డెవలప్మెంట్ ఇష్టం తప్ప ఎక్కువగా ఆయనంతటా ఆయనే కష్టపడాలి, తర్వాత ఒక ప్లాట్ఫామ్ వరకు మన బ్యాక్గ్రౌండ్ ఉపయోగించుకోవాలి, దాని తర్వాత ఇంకేదా జనాలు అనుకుంటున్న కామెంట్స్ అయితే మీరు ఎంతగా పరిగణలోకి తీసుకోవాలి? మంచిదే లేవు, వాళ్ళు కూడా అంటా ఉంటారు కాబట్టి. అవును, క్లారిటీ ఏంటంటే ఒక స్టేజ్ వరకు మనకు సపోర్ట్ ఉంది, ఆ తర్వాత నేను వద్దు నేను ట్రై చేస్తాను అని అనుకుందే. ఓకే ఓకే, మంచిదే కదా. చాలా అంటే బ్యాలెన్స్డ్ గా, చాలా పాజిటివ్ గా, చాలా అద్భుతంగా ఆన్సర్ చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ, ఎస్. ఓకే అన్న. అండ్ ఆకాష్ పూరి గారితో మీతో అనుబంధం అంటే లైక్ ప్రతిది కూడా ఇట్లా ఆయన తీసుకుంటున్నారు అంటే మీరు ఎప్పుడైనా కనుక స్టోరీ సెలెక్షన్ చేసేటప్పుడు, సెలెక్టింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా అన్నయ్య గారి సలహాలు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ఎట్లా ఉంటుందో? అంటే ఒక్కొక్కసారి అప్పుడు తీసుకున్నాను, ఏదైనా కథ బాగుందంటే అప్పుడు చెప్పేవాడిని. ఓకే, సో మీరు పూరి జగన్నాథ్ గారు తీసుకున్నట్టుగా ఆకాష్ పూరి ఎప్పుడైనా ఒక స్టోరీ సెలెక్షన్ చేసుకునేటప్పుడు కానీ, ఒక మూవీ ఇది చేసుకునేటప్పుడు కానీ మీతో ఏమైనా షేర్ చేసుకోవడం జరుగుతుందా? ఓకే, తక్కువ. అంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళదే, ఎవరి ఒపీనియన్ వాళ్ళదే కదా. ఓకే, ఎవరి థాట్స్ వాళ్ళకు ఉంటాయి. ఓకే, మనకు నచ్చింది నచ్చకపోవచ్చు, మనకు నచ్చకపోవచ్చు కదా. అవును, ఎగ్జాక్ట్. సో నేను సెలెక్ట్ చేసింది లేకపోతే రేపొద్దున అది ఆడకపోవచ్చు కదా. అవునవును, అందుకే తెలీదు ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఓకే రైట్ అన్న. అండ్ ఇది మాత్రం కొంచెం డిఫికల్ట్ అన్న. చాలా మంది అంటే మిమ్మల్ని చూస్తున్నప్పుడు, యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఒక కాంట్రవర్సీ మీ మీద లేదు. అంటే ఒక టంగ్ స్లిప్ అవ్వడం కానీ, లేకపోతే ఒకరి గురించి మాట్లాడడం కానీ ఎక్కడ కూడా ఇది లేదు. ఒక రిమార్క్ లేకుండా రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అని, ఆ విషయంలో మాత్రం నిజంగా చాలా అభినందన విషయం. ఇలాంటి విషయంలో ఇప్పుడు రీసెంట్గా అంటే కొద్ది రోజుల క్రితం జరిగినప్పుడు పూరి జగన్నాథ్ గారు గురించి మన బండ్ల గణేష్ గారు చేసినప్పుడు కామెంట్ టైంలో కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ సంబంధించి
ఎవరినో సూపర్ స్టార్లు చేస్తున్నావు, ఇంట్లో నీ కొడుకునే పెట్టుకుని ఎందుకు బయట వాళ్ళని చేస్తున్నావు, తలుచుకుంటే ఎంతసేపు అని చెప్పి అన్నప్పుడు కూడా మీరేం మాట్లాడదు. అలాంటి టైంలో మీరేమైనా రెస్పాండ్ అవ్వాలనిపించిందా, లేదా దట్ ఈస్ ద పర్సనల్ అనుకున్నారా? అంటే ఒకటి ఇప్పుడు అదే గణేష్ గారు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, ఎందుకు ఏంటంటే గణేష్ గారు అన్నయ్య క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో రిలేషన్. నేను తలుచుకుంటే ఆకాష్ని స్టార్ని చేయొచ్చు కదా, నిజమే. అయితే ఆయన మెంటాలిటీ కానీ ఆకాష్ది కానీ ఏంటంటే ఇండివిజువాలిటీయే. ఓకే, ఇప్పుడు నాన్నకి ఇప్పుడు సపరేట్ ఆయన అక్కడ చేసుకుంటున్నారు, ఓకే నేను ఇక్కడ చేసుకుంటాను. వీళ్ళిద్దరి మధ్య అలాంటిది ఏమి ఉండదు డిస్కషన్. నువ్వు నాతో చేయట్లేదే అని ఈయన అనుకోడు, అరే వీటితో చేయలేకపోతున్నాను ఆయన అనుకోడు. కరెక్ట్ టైంలో ఇప్పుడు ఏంటి సినిమాకి కథ ఇద్దాం, కథ ఇచ్చారు కదా లాస్ట్ టైము మెహబూబాకి ఇంట్రడక్షన్ పక్కన పెడితే, ఆ తర్వాత సినిమాకి కూడా ప్రొడ్యూసర్ ప్లస్ కథ కూడా ఆయన ఇచ్చారు. ఆయన ఫ్రెండ్ ఆయన పెట్టి డైరెక్ట్ చేశారు కదా, రొమాంటిక్ కదా. సో ఆయన ఎప్పుడు తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఆయన ప్లానింగ్ ఆయనకు ఉంటుంది. ఇప్పుడు అందరూ చెప్తున్నట్టు నేను లేకపోతే ఎవరో చెప్తున్నట్టు కొడుకు గురించి ఆయన ఆలోచించరా? ఎగ్జాక్ట్లీ. అది ఓకే, వెల్ విషర్స్ లేకపోతే ఆయనకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఆకాశం మీద ప్రేమ, లేకపోతే అన్నయ్య మీద ఒక ఫ్రెండ్షిప్ వల్ల చెప్తా ఉంటారు, తప్పలేదు. కాకపోతే మన అందరికన్నా ఎక్కువ ఆలోచించేది అన్నయ్య ఆలోచిస్తాడు ఆకాష్ గురించి. రైట్. ఇప్పుడు అనిపించింది అంటే బహిరంగంగా కాకుండా పర్సనల్గా చెప్పి ఉండాల్సింది, అలా వేదిక పైన అట్లా మాట్లాడుకుని ఉండాల్సింది అని బండ్ల గణేష్ గారు. అవునా, మీకు ఎప్పుడు అనిపించింది అన్న? మరి అనిపిస్తుంది కదా. ఓకే, ఎగ్జాక్ట్ చెప్పచ్చు, మామూలుగానే చెప్పచ్చు. ఆయన అంటే ఒక ఫ్లోలో ఉంటారు కదా, ఆయన ఏడకొండల కన్నమయ్యా ఫ్లోలో ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరికి ఒక రిలేషన్ ఉంది. ఆయనకి ఒక రిలేషన్ ఉంది, కానీ ఓకే కొన్ని చెప్పొచ్చు, ఫోన్ చేసి కూడా చెప్పొచ్చు, చెప్తారు కదా. నాకు తెలిసి ఆయన చెప్పు ఉంటారు. అవునన్నా. అన్న ఇది మాత్రం కొంచెం ఓపెన్ గా చెప్పాల్సిన విషయం, పూరి జగన్నాథ్ గారి యొక్క తమ్ముడుగా మీకు ఇష్టమా ప్రజెంట్ సాయిరామ్ అన్న, లేదంటే సాయిరామ్ ఒక హీరోగా ముందుకెళ్ళడం ఇష్టమా? నువ్వు చెప్పు. స్టార్టింగ్లో మీ ఇంటర్వ్యూస్ నేను చూసినప్పుడు స్టార్టింగ్లో ప్రతి ఒక్కరికి సినిమా బ్యాక్గ్రౌండ్ 100% ఉండాలి, ఆ బ్యాక్గ్రౌండ్ మీద వచ్చారు. బట్ ఇప్పుడు అదే అంటే నేను చాలామంది అంటే టైటిల్స్లో చూస్తున్న, తమ్లైన్స్లో చూస్తున్నా కనుక పూరి జగన్నాథ్ బ్రదర్ హీరో సాయిరామ్ ఎక్కడ చూస్తున్నా సరే ఇలా పెడుతున్నారు. అట్లా అనిపిస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఇండివిజువల్గా మనం ముందుకెళ్ళడం బెటర్ అనిపించిద్దా, లేదంటే కనుక మీకు ప్రౌడ్గా పూరి జగన్నాథ్ వాళ్ళ తమ్ముడుగానే ముందుకెళ్ళాలనిపిస్తుందా? అంటే దాన్ని మనం ఎంత పైకి వెళ్ళు పేరు ఉంటుంది. ఓకే, అది మంచిదే కదా. అవునవును, మనం ఎంత దూరం వెళ్ళు కానీ ఆయన ఆయన పేరు, ఆయన సపోర్టు, ఆయన నీడ అందులోంచే కదా వచ్చాం. బట్ మన పని మనం చేసుకుంటూ ఉంటాం, అదే షాడోలో మన పని చేసుకుంటూ ఉంటాం. అది మంచిదే, అది అవును మంచిదే కదా. ఇప్పుడు నాకు అలా అది వచ్చింది, అది మంచిదే. అది ఇండివిజువాలిటీ అంటే ఇండివిజువల్ గానే పని చేస్తున్నాం కదా. ఎగ్జాక్ట్లీ అన్న, పని చేస్తాం. అవును, రైట్, ఎగ్జాక్ట్, సూపర్ ఆన్సర్ అన్న. అండ్ రైట్, అండ్ ఇప్పుడు ఈ పథకం ప్రకారం సినిమా దగ్గరికి వచ్చేస్తే కనుక ఎవరైనా సరే దీని గురించి మీకు చాలామంది పెద్ద పెద్ద సర్కిల్ ఉన్నదన్న, అంటే లైక్ పెద్ద పెద్ద హీరోస్తో మీకు అనుబంధం ఉంది, రవితేజ గారు కావచ్చు, ఎంతో మందితో మీరు వర్క్ చేస్తుంటున్నారు. ఎవరినైనా ఎప్పుడైనా సరే కనుక ఈ ట్రైలర్ కనుక చూసి అన్న మీరు ఎప్పుడైనా కనుక దీని గురించి మాట్లాడి ట్వీట్ చేయండి అని ఎప్పుడైనా ప్రమోషన్ బేస్గా మీరు ఎవరినైనా నాట్ ఓన్లీ ఒక పథకం ప్రకారం ఏదైనా సినిమా గురించి ఎవరినైనా వెళ్ళి మీరు రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు చేస్తాను, ఎప్పుడు చేస్తాం, సూపర్ చేశారు కూడా. ఈ సినిమాకి రవితేజ గారు సార్ ట్రైలర్ చూడండి, గ్లిమ్స్ చూడండి, నచ్చితే చేయండి అని ఆయన కూడా పర్టికులర్గా ఉంటాడు. ఓకే, మనం ఏ సినిమా తీసామో తెలియదు ఆయనకి, వచ్చాడు కదా అని చెప్పి ట్రైలర్ రిలీజ్ చేస్తే ఆ ట్రైలర్ వేరే రకంగా ఉంటే సో చూడండి అంటే చూశాడు, చేసేస్తాను కెమెరా తెచ్చుకోసాయి ఆయన చేశారు. సూపర్ అన్న, సో అంత మంచి సపోర్ట్. అలానే మెసేజ్ పెట్టా రామ్ గారికి, మన రామ్ పోతురాన్ గారు. చాలా సంవత్సరాలు అయింది నేను మాట్లాడి, ఇప్పుడో 10-15 years అయింది. మెసేజ్ పెడితే రెస్పాండ్ అయ్యారు. ఏంటి సాయి అంటే ఇలా సాంగ్ రిలీజ్ చేయాలండి అన్న. ఓకే వచ్చే అన్నారు, సాంగ్ రిలీజ్ చేశారు. సూపర్ అన్న, ఇదే సినిమాకి. ఓకే, సో ఇంతకుముందు సినిమాలకి సాయిధరం తేజ్ గారు ఆయన మెసేజ్ ఎప్పుడు నేను తక్కువ పరిచయం లేదు, కానీ రెస్పాండ్ అయ్యారు అందరూ. ఓకే, సాయిధరం తేజ్ గారు కానీ, అనిల్ రావుపూడి గారు, నాగ చైతన్య గారు, వీళ్ళందరూ రెస్పాండ్ చేశారు.
గ్రేట్ అన్న. సో నాకు తెలిసి ఒక పథకం ప్రకారం మాత్రం చాలా అద్భుతమైన రెస్పాండ్ జనాల్లోకి వచ్చింది, బాగా అద్భుతంగా వచ్చింది. గ్రేట్ అన్న, వచ్చింది. అవునా? బేసిక్ గా ఫస్ట్ ట్రైలర్ కి బాగుందరా ఏదో అని అనిపించింది. ఏదైతే ఇప్పుడు మేము ఒక పట్టుకుంటే 10,000 అనేది ఒకటి అది తీసుకెళ్ళింది జనాలకి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ అసలు ట్రైలర్ కూడా 1 million ప్లస్ వెళ్ళింది వ్యూస్. అండ్ కామెంట్స్ కూడా అసలు నిజంగా ఎంతమంది అభిమానులు సాయిరామ్ అన్న మీరు 100% హిట్ కొడతారు, ట్రైలర్ చాలా బాగుంది, ఎవ్రీథింగ్ పాజిటివ్ రెస్పాండ్ అన్న. అండ్ ఆ పాజిటివ్ రెస్పాండ్ కంటే ముందుగా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీ మాటల్లో మీ కళ్ళలో కాన్ఫిడెంట్ చూస్తున్నప్పుడు సినిమా మీరు చూసారు కాబట్టి సూపర్ హిట్ అనేది ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయింది కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. అంతే కదా? రైట్, 100% సినిమా అయితే హిట్ అవుతుంది, సినిమా సూపర్ హిట్ అవుతుంది 100%, నో డౌట్ అందులో. అదే నేను చెప్పాను కదా, సినిమాని మేము ఎంత తీసుకెళ్తే అంత బాగా ఆడుతుంది. ఎస్, మేము తీసుకెళ్ళాలి. ఓకే, ఆడియన్స్ లోకి జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఓకే, అంత మంచి సినిమా. ఓకే, రైట్. అండ్ ఈ మూవీ సక్సెస్ తర్వాత ఇంకా బెటర్ దెన్ అంటే ఆల్మోస్ట్ 143 బంపర్ ఆఫర్ తర్వాత ఇది ఒక హ్యాడ్రిక్ హిట్ మీకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయినా సరే మీరు కథను ఎంచుకునేటప్పుడు ఒక యూనిక్ బేస్ లో ఎంచుకుంటారు. నెక్స్ట్ అసలు ఎలా బేస్ లో వెళ్తున్నారు? నిజంగానే యూనిక్. ఓకే, అది నేను ప్రిపేర్ అయ్యాను. ఎవరైనా తెస్తే ఓకే, లేకపోతే నేనే రాసుకొని నేనే చేసేస్తాను. ఏదైతే మన థాట్స్ అలా వద్దు, ఇలా వేరే రకంగా వెళ్దాం అని ఉంది ఎప్పటి నుంచో. మధ్య మధ్యలో నా అటు చిన్న నేను చేస్తా ఉంటాను, జ్యువెల్ రోల్లో లేకపోతే థ్రిల్లర్స్. అవునన్నా, కాబట్టి కొంచెం అలానే వెళ్తే బెటర్ కదా. ఓకే, రైట్, ఎగ్జాక్ట్లీ. కొంచెం యాక్ట్ పర్ఫార్మెన్స్ కి స్కోపే కాదు, మన ఏమంటారు మేకప్ మారిపోవాలి. అలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది, మేకవరే మారిపోవాలి. సూపర్ అన్న. ఈ సినిమా తర్వాత 100% మీరు అలాంటి మూవీస్ చేస్తారని 100% నమ్ముతున్నాను అన్న. అండ్ డేంజర్ మూవీలో మీరు చేసినట్టు యాక్టింగ్ నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా అంటే ఈ ట్రైలర్ లో కూడా అలాంటి సీన్లు సిచ్యువేషన్స్ కనపడినాయి అనమాట, ఒక సస్పెన్స్ బేస్ మీద. రైట్, నేను చూస్తున్నప్పుడు దీనికంటే నేను చాలాసార్లు చూసాను డేంజర్ మూవీ, అందులో ఉన్న సాయిరామ్ అని ఇందులో ఉన్నది కొంచెం ఎక్కడో మ్యాచ్ అయినట్టు అనిపించింది. సో అలాంటి సీన్స్ ఉంటాయన్నా సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి డేంజర్ లో ఉన్నామంటే కొన్ని డిఫరెంట్ సస్పెన్స్ టైప్ లో ఈ మూవీలో ఉంటాయి. సస్పెన్స్, ఫుల్ సస్పెన్స్ సినిమా అంతా. ఓకే, సో జనాలు అయితే ఖచ్చితంగా ఒక క్యూరియాసిటీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఒక బేస్. ఓకే, 100%. ఓకే, రైట్. ఇంత కాన్ఫిడెంట్ చెప్పారు. ఒకవేళ గనక అంటే 100% నాకు నమ్మకం ఉంది, కొంతమంది ఆడియన్స్ తరపు నుంచి ఇంత అద్భుతమైనటువంటి కాన్ఫిడెంట్ గా మాట్లాడారు, ఎంత జనాల్లోకి తీసుకెళ్లారు, అంతా బాగుంది, మీకు కూడా తెలుసు 100% హిట్ అయిద్దని. ఇన్ కేస్ ఆ జనాల మైండ్ సెట్ని బట్టో లేకపోతే దానికి ఆపోజిట్ ఇంకో మూవీని బట్టో సినిమా కనుక ఒకవేళ కనుక ఆడకపోతే సో ఏంటి మీరు ఇచ్చే ఆన్సర్? అంటే నేను చెప్పాను కదా, సినిమా పరంగా ఆడుద్ది, మేము తీసుకెళ్తున్నాం కూడా. ఓకే, తీసుకెళ్ళాం. ఓకే, ఆడుద్ది సినిమా, అంతే. సూపర్ అన్న, 100% నాకు కాన్ఫిడెంట్ ఉండాలి. సూపర్. ఎందుకంటే యూత్ లో రీచ్ అయింది. అవునన్నా, సినిమా రీచ్ అయింది. అవును, రేపు వచ్చిన తర్వాత సినిమా పట్టుకుంటుంది, ఆడియన్ పట్టుకుంటుంది. ఓకే, నీకు స్టాండర్డ్ లో ఉంటుంది సినిమా, ఏదో మనం కెమెరా పెట్టి తీసినట్టు దాని మీద వర్క్ చేశారు అనేది ఆడియన్ గ్రహిస్తాడు కదా. ఆ క్వాలిటీ ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది, ప్రతి క్రాఫ్ట్ చాలా స్టాండర్డ్లో ఉంటుంది. ఈవెన్ మా పర్ఫార్మెన్స్ లానే చాలా న్యాచురల్గా ఉంటుంది. ఒక మలయాళీ డైరెక్టర్, మలయాళం సినిమా, తెలుగు సినిమా మిక్స్ అయితే ఈ సినిమా నీట్గా కమర్షియాలిటీ ఉంటూ వాళ్ళ ఫ్లేవర్ ఉంటూ జనానికి ఇప్పుడు మనం ఓటీటీలో బాగా మలయాళం ఫిల్మ్స్ బాగా అలవాటు పడ్డా. అవును, ఎగ్జాక్ట్లీ అది ఉంటుంది. ఓ సూపర్ అన్న. రైట్, డైరెక్టర్ గారు కూడా ఆల్రెడీ ఒక నంది అవార్డ్స్ కేరళలో ఇలా తీసుకొని వచ్చారు కాబట్టి ఎక్సలెంట్ గా నేషనల్ అవార్డు తీసుకొని వచ్చారు. యా, రైట్ అన్న. ఇప్పుడు ఈ సినిమాని లైక్ బిఫోర్ రిలీజ్ 7th లోపే పూరి జగన్నాథ్ గారికి సినిమా మొత్తం చూపించే అవకాశం ఉందా? లేదా అడిగాను, వస్తే చూస్తాను. ఓకే, రైట్. ఓకే, రైట్ అన్న. సో అండ్ ఈ మూవీ గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది అంటున్నటువంటి కామెంట్ ఏంటంటే, అన్న ఇలా హీరోగా ముందుకెళ్తూ ఉన్నారు కదా, అంటే ఇలా హీరో ముందుకెళ్తున్నప్పుడు కూడా మధ్యలో డేంజర్ లాంటి ఆటల్లో మంచి మంచి క్యారెక్టర్ చేశారు. ఇడియట్ సినిమాలో రవితేజ గారి సపోర్ట్ క్యారెక్టర్స్ ఇలా చేశారు, ఇలా చేశారు కదా. పూరి జగన్నాథ్ గారు తలుచుకుంటే ఒక హీరో కాకపోయినా ఆయన చేసే సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్లు సాయిరామ్ గారికి ఇవ్వచ్చు, లేకపోతే తమ్ముడు అడిగితే అన్న కాదంటారా అన్న, ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. మీరు ఎప్పుడైనా సరే కనుక ఆయన తీసే సినిమాలో అన్న నాకు ఇట్లా ఇవ్వండి అంటే, హీరోగా కాకపోయినా అంటే ఆల్మోస్ట్ మీరు హీరోగా సక్సెస్ అయిపోయారు కాబట్టి ఈ క్యారెక్టర్ అయితే నేను కరెక్ట్గా సూటబుల్ అవుతాను, ఆయన ఎప్పుడైనా మీతో డిస్కషన్ కానీ మీరు ఆయనతో డిస్కషన్ ఇలాంటి జరుగుతాయి? లేదన్నా, నేనింతే క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అవునన్నా బాగుంటుందా నువ్వు చేస్తే ఒకసారి నచ్చితే చెయ్యి అన్నారు. అంతే అంతే అంతే
నేను అడగను. ఇప్పుడు ఆయనకు కూడా అలాంటి వ్యూ ఉండదు. క్యారెక్టర్ వీడికి బాగుంటుంది అంటే చెప్తారు తప్ప నేను కూడా అడగను. ప్లస్ నా పని మన మన సినిమాలు మన గోళ ఉంది. ఓకే, అది ఎలానో వస్తుంది మంచి సినిమా అన్నది. కాకపోతే మన పని మనకు ఉంది కాబట్టి సో నేను ఇలాగే వెళ్ళిపోతున్నా. సూపర్ అన్న. నేను నర్సీపట్నంలో నేను ఫ్యాకల్టీగా జాబ్ చేసేటప్పుడు నేను మీ అమ్మగారిని కలిసి అంటే ఫ్యాకల్టీగా నేను రాజీవ్ యువకిరణాలు అనే దాంట్లో నేను కంప్యూటర్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీగా వర్క్ చేశాను అన్న. నర్సీపట్నంలో చేసినప్పుడు మీ ఇంటికి వెళ్ళానన్నా నేను అమ్మగారితో మాట్లాడుతుండే. అప్పుడు స్టార్టింగ్ మీరు నాకు అంత పరిచయం లేరు. బట్ సో అక్కడ ఉన్నామంటే మీ అన్నగారికి చాలా అద్భుతమైన అభిమానులు నేను ఆ టైంలోనే చూశాను. పూరి జగన్నాథ్ గారే కాకుండా మీ బ్రదర్ పొలిటికల్గా ముందుకు వెళ్తున్నాం అంటే అన్న. సో ఆయన గురించి పర్టికులర్ చాలా మందికి తెలియదు. ఆయన ఒక ఎమ్మెల్యే గారు అని తెలుసు వైసీపీ పార్టీలో. పర్టికులర్గా ఆయన సపోర్ట్ ఎలా ఉంది అంటే మీ ముగ్గురు మీరిద్దరేమో సినిమా బేస్లో మళ్ళీ వెళ్ళిపోతారు. ఆయన పొలిటికల్ జోనర్ ఎంచుకున్నారు. ఆయనతో మీకు మధ్య ఏమైనా సినిమా సంబంధించిన టాపిక్స్ ఏమైనా వస్తుంటాయా? ఆయన పర్టికులర్గా రాజకీయాలకు సంబంధించి మీరు ఏమైనా సలహాలు కానీ ఎప్పుడైనా మీరు క్యాంపింగ్ వెళ్ళడం కానీ లేదంటే పూరి జగన్నాథ్ గారు ఇలా చేయడం కానీ ఇలా ఉంటాయా? ఎలా ఉంటుంది మీ అనుబంధం? ఉంటుంది, బాగుంటుంది. ఓకే, అంటే 17 yearsకి 19 yearsకు సర్పంచ్ అయిపోయాడు. ఓకే, పాలిటిక్స్లోకి అంటే తెలియకుండా ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ చేశారు. ఓకే, అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 15-20 years పట్టింది మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడానికి. అవునన్నా. సో అది కూడా ఈజీగా రాలేదు. సో అన్నయ్య సపోర్ట్ ఉంది. అలానే ఆ సపోర్ట్ తోటి తీసుకొని పార్టీ సపోర్ట్ ఇవన్నీ తీసుకొని అంటే కొంచెం జెన్యూన్గా ఉంటాడు. అంటే యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎవరైతే గెలిచినప్పుడు గెలవక ముందు కానీ ఇప్పుడు కానీ అంటే ఎవరైనా మన ఈ అపాయింట్మెంట్లు లేకపోతే వెయిట్ చేయించడాలు ఇలా ఏ ఉండదు. పార్టీ ఆఫీస్ అదే, ఇల్లు అదే. సో డైరెక్ట్గా ఒక్కొక్కసారి ఆ రూమ్లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటిది ఏమి ఉండదు. అందరితో కూర్చొని లేకపోతే ఎవరైనా సరే ఎనీ ప్రాబ్లం ఆయన కలిసే ఇది మాత్రం చాలా ఈజీ. అదైతే మెయింటైన్ చేశారు. అందుకే నేను కొంచెం అవునన్నా ఆ ఏరియాలో అవునవును విన్నాను, వెళ్ళి చూశాను. అవునన్నా, అవును. సో ఇప్పుడు కమ్ టు ద పాయింట్ ఏంటంటే కనుక పూరి జగన్నాథ్ గారికి సంబంధించిన ఏదైతే కనుక లైగర్ అనే సినిమాని ఫ్లాప్ అయిన తర్వాత అంటే మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు ప్రతి సినిమా గ్యాప్ వస్తుంది. ఒక గ్యాప్ పోకిరి వచ్చింది, పోకిరి తర్వాత టెంపర్ వచ్చింది, మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినాయి. టెంపర్ హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ సో ఇస్మార్ట్ శంకర్ తోటి ఇదే. ఇప్పుడు లైగర్ ఇట్లా అయినా సరే కానీ అట్లా చాలా మంది అంటే నేను నా ఇండివిజువల్గా నేను చూస్తున్నాను ఆయన ఎంతో కోల్పోయి మళ్ళా తిరిగి లేచి మళ్ళీ ఉన్నతమైన స్థాయికి చాలా మందికి మీ బ్రదర్ గారి యొక్క లైఫ్ స్టోరీ పూరి జగన్నాథ్ చాలా ఇన్స్పిరేషన్ అన్న. చాలా మందికి చాలా ఇన్స్పిరేషన్, డైరెక్టర్స్ కావచ్చు, సినిమా వాళ్ళకి కావచ్చు, చాలా మంది ఆయన చూసి చాలా మంది వస్తుండే పరిస్థితి ఏర్పడుతుంది డైరెక్షన్. అలాంటి కామెంట్స్ విన్నప్పుడు లేకపోతే పొద్దున్నే ఆయన పెట్టేవంటి వాయిస్ మెసేజ్లు వింటున్నప్పుడు ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్తున్నప్పుడు సో మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫీల్ ప్రౌడ్ లైక్ ఎట్లా అనిపిస్తుంటుంది? ఎవరైనా మీ బ్రదర్ గారి గురించి చాలా అద్భుతంగా మాట్లాడుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? అంటే నేను కూడా ఆయన నేచర్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా బాగా అర్థమైంది. అంటే ఒక సినిమా మీద డిపెండ్ అంటే సినిమా హిట్ ఫ్లాప్ మీద ఆయనకి లేదు. హిట్ అయింది అనుకో ఓకే, దీనికన్నా బడ్జెట్ పెరిగి పెద్ద సినిమా చేస్తారు. ఫ్లాప్ అయింది అనుకో కొంచెం దాన్ని నెక్స్ట్ ఏమేం చేయొచ్చు అంటే దీనికి ముందు ఏం చేసాం మళ్ళీ రాద్దాం. సో ఎప్పుడు కూడా ఆ రాసి కొట్టడం మీద ఉంటాడు. ఓకే, ఇప్పుడు రాద్దాం, కొడదాం, అవలేదా మళ్ళీ కొడదాం, ఇంతే, ఇంకేం లేదు. వేరే ఆలోచన ఉండదు. ఎందుకంటే బేసిక్గా రైటర్ అవ్వడం వల్ల ఆ స్ట్రెంత్ ఉండడం వల్ల ఇంకొకరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఆయన థాట్ ఏముందో అది. ఇస్మార్ట్ శంకర్ అప్పటి వరకు మనకేమో ఈ బాగా మనం ఇది థ్రిల్లర్స్, సస్పెన్స్లు లేకపోతే ఏదేదో అన్నాం. మళ్ళీ కమర్షియల్ సినిమా 4 సాంగ్లు, సూపర్ హిట్లు, డ్యాన్స్, ఫైట్లు, చిన్న ఒక మంచి కథ కొత్తగా అయిపోయింది. మరి అది సూపర్ హిట్ అంతే కదా. సో ఆయన ఒక టైంలో ఓకే ఈరోజు మనకి ఈరోజు వర్కౌట్ అవ్వలేదు, రేపేంటి రైట్ అంతే. ఎస్, అంత కాన్ఫిడెంట్ లెవెల్లో మీ బ్రదర్ గారి నుంచి మీకు కూడా అదే వచ్చిందని చెప్పారు. ఆయనే మీకు ఇన్స్పిరేషన్ కదా? అంత 100%. ఈ సినిమా మీరు హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా మీరు ముందు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బంపర్ ఆఫర్ తర్వాత మీకు చాలా గ్యాప్ వచ్చింది, అయినా కూడా మీరు అసలు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చాలా కాన్ఫిడెంట్ గా సినిమా తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అండ్ ఈ సినిమా మీద అప్పుడు తర్వాత కూడా నాతో చేసిన ప్రొడ్యూసర్స్
అంటే ఓకే లేదా పర్లేదు మన క్యారెక్టర్ సరిపోతాడు అని చేస్తూ ఉన్నారు ఇప్పుడు వరకు. ప్రొడ్యూసర్లు అవనివ్వండి, కొత్తగా డైరెక్టర్స్ నా మీద కథ రాసే వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ వాళ్ళకి నేను ఎప్పుడు థ్యాంక్స్ ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే ఓకే బిజినెస్ లెక్క లేకుండా ముందు అసలు మనకి హెల్తీగా జరిగిపోద్ది సినిమా అని నా దగ్గరికి అప్రోచ్ అవుతున్నారు. సూపర్ అన్న. అండ్ మూవీ దగ్గరికి వచ్చిన తర్వాత అండ్ ఈ థియేటర్లో సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే మాక్సిమం ఎన్ని థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్? అదే ఇప్పుడు తెలుస్తుంది, ఈ వీక్ పోతే గానీ తెలియదు. ఓకే, అది అంటే ఏదో ఫిక్స్ అయ్యారు. ఓకే, కాకపోతే నెక్స్ట్ వీక్ కానీ మనకి ఒక ఐడియా రాదు. రైట్ అన్న. అండ్ ఈ మూవీ ప్రమోషన్ బేస్ లో నెక్స్ట్ అప్ మీరు ఆడియన్స్ దగ్గరికి మీరు వెళ్తా అని చెప్పేస్తున్నారు. ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఎలా గ్రాఫ్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ రోజు ఒకసారి డిస్కస్ చేస్తే మేము అనుకున్నది ఇప్పుడు ఎవరైనా సెలబ్రిటీకి ఫుల్ ఫిల్మ్ వేసేస్తాం. ఇప్పుడు అన్నీ వచ్చారు, ఫుల్ సినిమా వేసేస్తాం. కాబట్టి వాళ్ళ దగ్గర సీక్రెట్ ఉంటుంది, సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. కాబట్టి అంటే వీళ్ళని ఎవరు పబ్లిక్ కి మనం వేయలేం కదా. సో వీళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ వీళ్ళని ఎవరినో దాయమంటాం, బట్ సినిమా గురించి మాట్లాడమంటాం. ఒక 2-3 నేను అప్రూవ్ అవుతున్నాను, వాళ్ళు కానీ చేస్తే సినిమాకి ఒకటి ప్రమోషన్ ఉంటుంది. ఇంకా డైరెక్ట్ పబ్లిక్ కి 50% వేద్దాం అని ఫస్ట్ ఆఫ్ వేద్దాం అని ఉంది. వేసేటప్పుడు సినిమా బయటకు వస్తే ఇప్పుడు అన్ని ఫోన్స్ ఉన్నాయి. అదే మార్నింగ్ నాకు అదే అవును వేసేస్తే మరి అందరూ షూట్ చేసి నెక్స్ట్ డే సినిమా ఉంటే ఫస్ట్ హాఫ్ అని నాకు డౌట్ వచ్చింది. అవునవును, అదేదో ఈ రోజు క్లియర్ చేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ వేద్దామా లేకపోతే కొన్ని సీన్స్ వేద్దామా అన్నది క్లియర్. ఓకే, ఎందుకంటే మాక్సిమం ఉన్న టెక్నాలజీ మీరు ఒక సినిమా వేసేటప్పుడు కూడా ఆటోమేటిక్ గా మనకి లింక్ వస్తుంది యూట్యూబ్ లో. అన్న చాలా మూవీస్ లో నేను చూసాను. అండ్ మీతో కూడా నేను యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసినప్పుడు మీతో నాకు అనుబంధం ఎక్కువ కాబట్టి. అవునన్నా, రైట్. మిమ్మల్ని చూస్తున్నప్పుడు అండ్ ఒక ప్రొడ్యూసర్ పడే కష్టాన్ని కూడా మీరే ఎక్కువగా కష్టపడ్డం నేను చూసాను. అంటే లైక్ ఈ ఆర్టిస్ట్ బాగుంటుంది, ఈ వాయిస్కి ఎట్లా సెట్ చేయాలి, ఎక్కువగా సినిమా మీద ఒక హీరో కదా వచ్చి చేసుకుని వెళ్ళిపోవడమే కాకుండా ఎఫర్ట్స్ ఎక్కువ పెడుతూ ఉంటారు. ఎందుకన్నా అంత ఎఫర్ట్ మీరు పెట్టాల్సిన అవసరం ఉందా అని అంటే? అవసరం ఉంది, ఆయన డబ్బులు పెడుతున్నారు. ఓకే, అంటే మీరు హీరో కదా, ఆయన డబ్బులు పెట్టకపోయినా మీరు రెమ్యునరేషన్ మీకు వచ్చేస్తుంది కదా అన్న బేస్లో ఎందుకు ఉండరు మీరు? అదే అంటున్నాను నేను. ఇప్పుడు నా జాబ్ అది కూడా కదా, ఒక సినిమాని నేను తీసుకెళ్ళాలి, నాకు ఉపయోగం. అందుకనే కొంచెం దగ్గర ఉంటా. అంటే నేను కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాను కాబట్టి ఇవన్నీ తెలుసు కాబట్టి. ఓకే ఓకే, తెలియలేకపోతే నేను చేయలేను, తెలుసు కాబట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో నా పని సినిమాని యాక్ట్ చేసి వెళ్ళిపోవడం కాదు, నా సినిమాని నేను జనాల దగ్గరికి తీసుకెళ్ళాలి అన్నది కూడా నా పని. అది ఆర్టిస్ట్గా జాబ్, అది కూడా. గ్రేట్ అన్న, రియల్లీ ఆ విషయంలో మాత్రం నేను చూసాను, రియల్లీ గ్రేట్ అన్న. అండ్ ఇప్పుడు మా కోసం లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక పథకం ప్రకారం ఈ మూవీ ప్రమోషన్ బేస్లో ఇక్కడ 2 టాస్క్లు ఇస్తారన్న మీకు, మా కోసం తమ్ముడు కోసం మీరు చేయాలి. నెంబర్ 1 ప్రాంక్ కాల్ విత్ ఆకాష్ పూరి చేసి ఏదైనా ఒక కామెడీగా ఒక ప్రాంక్ కాల్ చేయాలన్నా ఒక పథకం ప్రకారం మూవీ గురించే చేయాలి. చేయలేరు. సరే, అయితే మన ఇంటర్వ్యూలో స్పెషల్గా, ఈ ఇంటర్వ్యూలో స్పెషల్గా మన సాయి రమణ నుంచి 2 లీక్స్ కావాలి. నెక్స్ట్ పూరి గారి సినిమా ఎవరితోటి, నెక్స్ట్ ఆకాష్ పూరి ఏ మూవీ చేయబోతున్నారు అన్నది నాకు తెలియదు. ఎందుకంటే స్క్రిప్ట్ రాస్తున్నాను అన్నాడు, ఇది అడిగి నేను 2 months అయింది. అప్పుడైతే స్క్రిప్ట్, బట్ ఇప్పుడు ఏదో ప్రపోజల్ జరిగే ఉంటుంది, అంటే ఏదైనా అప్రూవ్ చేయ ఉంటారు, నేను అడగలే, అది నాకు తెలియదు కాబట్టి. ఓకే. రెండోది ఆకాష్ ది అనౌన్స్ చేశారు తల్వార్ అని సినిమా, అదే జరుగుతుంది. ఓకే, దాని మీద ఉన్నాడు. ఓకే, రైట్ అన్న. ఇవి లీక్లు కదా అందరికి, అందుకే మీరు ప్రత్యేకించి ఇవే నెక్స్ట్ ఇవే కాబట్టి ఇంకా అందరికి తెలిసినవి ఇవి. అండ్ మీరు ప్రత్యేకించి ఇంటర్వ్యూలో ఎవరికైనా సరే ఒక సర్ప్రైజ్ కాల్ కానీ, మూవీ బేస్ కానీ, మీ డైరెక్టర్ కానీ మీ ప్రొడ్యూసర్ కానీ ఏదైనా ఒక చిన్న ప్రాంక్ కాల్ చేసేనా మీ మూవీ ప్రమోషన్ బేస్ మీద, లైక్ అది ఇది చేయండి నేను అన్నాం, బట్ ఏదైనా చెయ్యండి సరదాగా మా వాళ్ళ కోసం, ఆడియన్స్ కోసం. ఆ లైక్ చాలా వాయిస్ పట్టేస్తారు. మీ వాయిస్ లోనే ఇలా జరిగింది, ఇట్లాగా అప్రోచ్ అయ్యారు ఇట్లా అని ఏదైనా ఒక మంచి ప్రాంక్ చేస్తే నిజం చెప్పేసాడు రికార్డ్ అయిపోతుంది. ఓకే, రైట్ అన్న. అండ్ అన్న, మీరు ఆ మూవీస్ నుంచి ఈ మూవీస్ వరకు, అంటే పర్టికులర్ గా మా ఆడియన్స్ కోసం చాలా మంది 143 సినిమాలో ఉన్న కాడి నుంచి ఈ రోజు వరకు ఆ గ్లామర్ అనేది అలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ గ్లామర్? తింటాం, ఏదో
ఉంటుంది సంథింగ్. అసలు ఏజ్ అసలు నిజంగా అంటే ముఖస్తుతి గురించి ఏదో పొగడాలని కాదు కానీ ఎక్కడ డిఫరెన్స్ తెలియట్లేదు. మా చిన్నప్పుడు ఈడియట్ సినిమాల నుంచి మందే ఇదంతా అన్న కాడి నుంచి నీ పేరు చెప్తేనే టికెట్లు ఇవ్వలేదు అన్నాడు చూసావా, అక్కడి నుంచి ఇప్పుడు వరకు. దానికి అప్పుడు మీసాలు తక్కువ వచ్చినాయి, ఇప్పుడు మీసాలు వచ్చినాయి. నేను ఇంత కాడి నుంచి 143 మూవీ కాడి నుంచి అన్న ఈ రోజు వరకు అట్లాగే ఉన్నారు. అండ్ ఈ మూవీలో హెయిర్ బాగా పెంచారు, ఇప్పుడు మొత్తం చేస్తారు. అంటే ఒక సాంగ్ లో నేనే సినిమాలో అన్ని షేడ్లు ఉంటాయి, అదే లాంగ్ హెయిర్ ఉంటుంది. ఓకే ఒక పథకం. ఓకే, ఇప్పుడు మొత్తం సినిమా అయిపోయింది కాబట్టి కంప్లీటెడ్ గా లుక్ లోకి వచ్చాయి. లేదు అసలు లాంగ్ హెయిర్ అన్నాను, మా వాడు టక్కన లేపారు. ఓకే, ప్రమోషన్ ముందు హెయిర్ కట్ వెళ్తాం కదా. అవునన్నా, వద్దులే అన్న అని లేపారు. రైట్ అన్న. అండ్ మీ గ్లామర్ సీక్రెట్ ఒకసారి చెప్పండి అన్న. నిజం చెప్పండి, సీరియస్ అన్న. నిజం చెప్పండి, ఏం లేదు. ఏమి లేదు. ఎలా మెయింటైన్ చేస్తారు? మెయింటెనెన్స్ ఏం లేదు, మా నాన్న అలానే ఉంటారు. ఓకే, అయితే మనం మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే తక్కువ తిండి, తక్కువ తిండి తక్కువ. ఓకే, సూపర్. అంటే తిండి తక్కువ అంటే ఆ రైస్ తక్కువ, మిగతా తిండి ఎక్కువే. అది కూడా కొన్ని రోజులు. ఓకే, రైట్. అండ్ చాలా మంది తెలియదు అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్. అండ్ మీరు మ్యారీడా అన్మ్యారీడా? ఒకవేళ మ్యారేజ్ అయితే లవ్ మ్యారేజా లేదంటే ఏదైనా లవ్ లో ఉన్నారు ప్రెసెంట్స్ ఏంటంటే? ఇప్పుడు వరకు అన్మ్యారీడ్ అంటే మనం ఏదో తేడా ఉన్నట్టు లెక్క వస్తుంది. శుభ్రం పెళ్ళయింది. ఇప్పటికీ అన్మ్యారీడ్ అంటే మనం ఏదో ఆలోచించాలి. ఓకే కదా. ఓకే, అవును. మ్యారీడా అన్మ్యారీడా? నేను మ్యారీడ్ అన్నా కదా. అయితే ఓకే, ఆలోచించాక. ఓకే. అండ్ సో మీకు ఎప్పుడైనా ఇప్పుడు కూడా రీసెంట్ గా ఏమైనా ఇన్స్టాగ్రామ్స్ లాట్లో కానీ ప్రపోజల్ వస్తాయి అన్న? ఏం రావాలి. నేను తక్కువ చూస్తా ఇన్స్టాగ్రామ్. ఓకే, తక్కువ చూస్తాను కానీ మరి ఈ మధ్య ప్రమోషన్ లో కొంచెం ఎక్కువ దాని మీద ఉన్నాం. ఓకే, మీడియాలో నాకు తక్కువ ఉంటారు, ఎక్కువగా కాకుండా. అవును, అంటే ఊరకనే కనిపించడం నాకు ఇష్టం ఉండదు. ఓకే, సినిమా మాట్లాడితే వాళ్ళకి కూడా వచ్చాడరా అనుకుంటారు కానీ ఈడు వచ్చాడరా మళ్ళీ ఇన్స్టాల్ ఏదో పెట్టాడు అనడం కన్నా ఓకే మంచి సినిమాతో వచ్చాడు అని అప్పుడు మనం కలిస్తే బెటర్ కదా. అవునండి. అంటే అసలు అంత డెడికేషన్ ఎలా వచ్చిందన్న ఓవరాల్ గా మీకు కావచ్చు అండ్ పూరి జగన్నాథ్ గారు కావచ్చు అండ్ ఆకాష్ పూరి? నేను ఆకాష్ పూరి గారితో చాలా జర్నీ చేస్తాను, చాలా ఈవెంట్స్ కానీ వెళ్ళినప్పుడు వెరీ డౌన్ టు ఎర్త్ ఉంటాడు, చాలా అందరికి రెస్పెక్ట్ గా ఉంటాడు. అండ్ బయట కూడా ఎక్కడికి ఎవరు పిలిచిన గెస్ట్ గా, సో ఆయనకి టైం ఉంటే 100% ఎనీ ఓపెనింగ్ కి వెళ్తుంటారు. అంత విధేయత ఎలా వచ్చింది ఆకాష్ పూరికి? అలాగా అది పెంచిన విధానం. ఓకే, అంతే. ఓకే, పెరిగిన విధానం. అన్నయ్య కూడా అలా ఉంటాడు, వదిన అలా ఉంటది. బేసిక్ గా మా ఫాదర్ మదర్ అలాగే ఉంటారు. మేము పెరిగిన విధానం అంటే కల్చర్ అంతే అంతే అంతే. ఓకే, సినిమా మొత్తానికి ఓవరాల్గా ఇంత డెడికేషన్గా మీరు కావచ్చు, పూరి జగన్నాథ్ గారు కావచ్చు, ఆకాష్ పూరి గారు ఉంటారు. అది ఇంత డెడికేషన్గా రావడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి, పునాది అంటే ఏం చెప్తారు? అంటే ఓవరాల్గా 3 మెంబర్స్ జర్నీ అంటే అదేలే, అదే మనకు నచ్చిన పని చేయడం అన్నదే. మన నచ్చిన పని ఇష్టంగా చేయడం అన్నది అలవాటు ఉంది. అంటే బేసిక్ బాడీలోనో లేకపోతే మెంటాలిటీలోనో చెప్పాను కదా. అది అన్నయ్యకి మా ఫాదర్ మదర్ నుంచి వచ్చిందేమో, వాళ్ళు కూడా అలాగే ఉంటారు. స్టిల్ ఇప్పటికి కూడా మా ఫాదర్ లేరు కానీ మదర్ అలాగే ఉంటది, ఇప్పటికీ స్టిల్ పని చేస్తుంది. సూపర్. అంటే మరి అక్కడి నుంచి అన్నయ్యకి వచ్చింది. సో అన్నయ్యని చూసి మేమందరం ఇన్స్పైర్ అవ్వచ్చు. లేకపోతే బేసిక్గా ఇప్పుడు మా రెండో అన్నయ్య ఉన్నాడు, డెడికేషన్ అది కూడా ఎప్పుడు 20 years నుంచి అదే పాలిటిక్స్లో. అలానే ఆకాష్, లేకపోతే నేను కూడా. ఇదంతా పెద్దవాళ్ళ నుంచి వచ్చింది, నేను నుంచి మా అమ్మ నాన్న నుంచి మాకు వచ్చింది. రైట్ అన్న. అండ్ ఓవరాల్ గా చాలా కొత్త విషయాలు మాత్రం షేర్ చేసుకున్నారు, చాలా విషయాలు చెప్పుకున్నారు. అంటే చాలా ఓపెన్ అయ్యారన్న, చాలా విషయాలు చక్కగా మాట్లాడారు. కానీ మీరు మాత్రం చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నారన్న. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఎక్కడ కూడా ఏదో ఒకటి నువ్వు అడిగిన క్వశ్చన్ కి నేను బ్యాలెన్స్ దాచి చెప్పింది ఒకటి. దాచి ఏం లేదు కానీ ఇట్లాగా కొన్ని విషయాలు చెప్పు. రికార్డు కూడా అయింది. అడిగింది నేను ఏం స్కిప్ చేసా, స్కిప్ ఏం చేయలేదు. తెలుగు ఇంటెలిజెన్స్ చెప్పు. బండ్ల గణేష్ అన్న గారి విషయంలో చాలా ఇంటెలిజెన్స్. కరెక్టే కదా నేను చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఆయనకి రిలేషన్ లేదనుకో, అన్నయ్యకి ఇద్దరికి. ఆయన ఎవరో తెలియదు అన్నాడు, అప్పుడు నేను అక్కడే రియాక్ట్ అయ్యేవాడిని. వీళ్ళిద్దరికి అంత క్లోజ్ ఉంది. ఆయన ఈయనకి ఏదైనా మాట్లాడుకోవచ్చు,
అక్కడ స్టేజ్ మీద ఆకాశంలో నేను ఉన్నాను, ఆయన ఓపెన్ గానే ఎప్పుడు చెప్తా ఉంటారు. మళ్ళీ నాకు తెలిసి ఫోన్ చేసి అనే నేను ఇలా అన్నాను అని కూడా అనొచ్చు, తెలియదు కదా. వాళ్ళిద్దరూ తెలియలేదు అనుకోవచ్చు. రైట్ అన్న. సో మొత్తానికి ఎప్పుడైనా మీలో ఈ వైలెన్స్ యాంగిల్ ఎప్పుడైనా అన్నయ్య జోలికి వస్తే తమ్ముడు ఏదైనా చేస్తాడు అనే ఒక డైలాగ్స్ ఉంటాయి కదా, అంటే కొన్ని సినిమాల్లో చూస్తుంటాం పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి కోసం కొన్ని డైలాగ్స్ వేస్తుంటారు. అప్పుడు ఎప్పుడు కూడా మీరు ఇలాంటి డైలాగ్స్ అన్నయ్యని ఎవరైనా కామెంట్ చేసిన, అన్నయ్య జోలికి ఎవరైనా వచ్చిన తమ్ముడుగా నేనున్నాను ఇలాంటి డైలాగులు ఎక్కడ మీరే చాలా కూల్గా ఉంటారు కదా, దేనికి పట్టించి గారు? ఓకే ఓకే. సో ఆయన రియాక్ట్ అవ్వకపోయినా తమ్ముడు రియాక్ట్ అవుతూ ఉంటారంటారు కదా, మీరెందుకు రియాక్ట్ అవ్వరన్నా? రియాక్ట్ అవుతాం కానీ ఇంకా అలాంటి పరిస్థితులు రాలేదు. ఓకే ఓకే, రాలేదు. కానీ చాలా సైలెంట్గా, చాలా కూల్గా, చాలా ఇంటెలిజెన్స్గా మీ పని మీరు చేసుకుంటూ సినిమా ప్రపంచంగా వెళ్తున్నాం మీరన్నా. నిజంగా అందుకే బహుశా అనుకుంటా ఇక్కడ వరకు ఇంతవరకు కూడా మీ మీద నలుసంత మచ్చ కూడా లేకుండా, ఎక్కడ ఒక కాంట్రవర్సీ లేకుండా చాలా అద్భుతంగా ముందుకెళ్తున్నారు. అంటే నాకు మీరు సొంత లెక్క నాకు కూడా చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటారు మీరు ఎప్పుడు. నేను మనస్ఫూర్తి కోరుకున్న సినిమా సూపర్ హిట్ అవ్వాలని. 2 songs అయితే హైలైట్, పబ్లిసిటీ అయితే పీక్ లెవెల్స్లో వెళ్ళింది. అందరూ కూడా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అండ్ ఇంకా ఆడియన్స్కి ఫైనల్గా ఈ సినిమానే ఎందుకు చూడాలి, చూడటం వల్ల మాకు వచ్చే లాభం ఏంటి, ఇది గ్యారంటీ ఉంటుందని ఫైనల్గా మీ మాటల్లో ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. ఒక పథకం ప్రకారం డెఫినెట్గా ఈ సినిమా ఆ టైటిల్లోనే ఉంది క్రైమ్. మనం చాలా సంఘటనలకి ఈ పదం వాడతాం. అందులో మోస్ట్లీ ఈ మధ్య ఎక్కువ వాడుతుంది న్యూస్లో కానీ అన్నిట్లో కానీ. ఇది ప్లాన్ చేసి మనవాడు దొంగతనం చేశాడు రా ఇలా. సో పర్టికులర్గా ఈ క్రైమ్ ఉంది ఇందులో. సో ఈ ఒక పథకం ప్రకారం అనే ఒక థ్రిల్లర్ సస్పెన్స్లో ఉన్నది ఏంటంటే బేసిక్గా హోల్డ్ చేసేది ఒక ఫస్ట్ హాఫ్. తర్వాత ఎవడు చంపుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవడు విలను అన్నది ఎప్పుడూ కూడా ఈ సినిమాకి స్ట్రెంత్. అది ఆ సస్పెన్స్ ఉంటుంది, మంచి సాంగ్స్ ఉన్నాయి. ఈ అన్నిటికీ తోడు ఏంటంటే మాకు సినిమా మీద ఖర్చు పెడతారు ఆడియన్స్. ఇప్పుడు మేము అంటున్నాం అంటే సినిమా మీరు ఆ డబ్బులు ఖర్చు పెట్టి చూస్తున్నారు, మేము కూడా మీరు మా క్వశ్చన్కి ఆ పట్టుకుంటే 10,000 అన్న కాంటెస్ట్లో మీరు వెళ్ళిన ఎవరో చెప్పగలిగితే మేము 10,000 ఇస్తాం. సో వాళ్ళు ఇచ్చే దాంట్లో మేము కొంత ఏదో ఒక చిన్న ప్రైజ్ మనీ లాగా ఇస్తున్నాం. సో ఇది ఒక ఎంటర్టైన్మెంటే. సో ఇది ఎంత ఈ సినిమాలో ఎంగేజ్ చేస్తుంది వచ్చిన వాళ్ళకి. సో సినిమా అంతా చూసిన తర్వాత ఓకే ఒక మంచి సినిమా చూసాంతో పాటు మీకు అంటే టెక్నికల్గా చాలా వాల్యూ ఉందరా ఈ సినిమాలో అని అనిపిస్తుంది. ఓకే ఆడియన్కి ప్రతి ఒక్కర పనితనం అందులో కనిపిస్తుంది. ఎందుకంటే నేషనల్ అవార్డు విన్నర్స్ అందరూ కూడా 6 నేషనల్ అవార్డు విన్నర్స్ ఉన్నారు ఇందులో. సో సముద్రగని గారిది ఈ సినిమాకి హైలైట్ అవుతుంది. ఇప్పటి వరకు సముద్రగని గారిని ఒక యాంగిల్లో చూసాం. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి మనకు ఒక ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఫస్ట్ టైం ఎంటర్టైన్ చేసేది, కామెడీ చేసేది ఆయనే. సో ఇదంతా సినిమాలో ఆడియన్కి నచ్చుతుంది. సో డిసప్పాయింట్ అవ్వరు. Feb 7th సినిమా రిలీజ్ అవుతుంది. ఆడియన్ను అది బాగాలేదురా అని మమ్మల్ని అయితే తిట్టడం అంతే. ఓకే సూపర్ అన్న. సో 100% మీరు చెప్తుండే కాన్ఫిడెంట్ కూడా ఆడియన్స్లో కనబడుతుంది. అండ్ ప్రతి కామెంట్ పాజిటివ్ కామెంట్, ఎక్సలెంట్ రెస్పాండ్ ఫర్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్. అండ్ 2 songs అయితే ఎవర్ గ్రీన్ హైలైట్ అన్న. అందులో ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చాలా చాలా హైలైట్గా బాగుంది. అండ్ ట్రైలర్ అయితే ఇంకా చాలా చాలా బాగుంది. అండ్ February 7th ఈ సినిమా థియేటర్కి రిలీజ్ అవుతుంది కాబట్టి 100% విజయం సాధిస్తుందని నేను నమ్ముతూ అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. ఇంకా అప్కమింగ్ ఫ్యూచర్స్లో కూడా మీరు ఎన్నో విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.